సండే వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక చిన్న ఫుడ్ పండగే జరుగుతుంది కదా! ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్‌గా సాల్మన్ ఫిష్ అండ్ బిర్యానీ చేశాను. అన్నీ చాలా చక్కగా కుదిరాయి. రెసిపీస్ ఇన్ డీటెయిల్‌గా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రాన్స్ ఫ్రైతో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఇవి నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసి మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు నేను తీసేసి కొబ్బరి పాలు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఆయిల్ హీట్ చేసి అందులో మన మ్యారినేట్ చేసిన ఫ్రాన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మా ఇంట్లో ఎవ్రీ సండే ప్రతిసారి చికెనే అయితుందని ఈసారి ఫ్రాన్స్ తీసుకున్నాను. నేనైతే వెజిటేరియను. నేను నాన్ వెజ్ తినను. ఇది మా హస్బెండ్ కోసమే. ఇంత తక్కువ క్వాంటిటీలో ఉన్నాయి. కానీ రూ. 500 పడ్డాయి మాకు. తర్వాత ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోని పచ్చి వాసన అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఈ మసాలాలు, కొంచెం కొబ్బరి పాలు వేసి మనము ఈ ప్రాన్స్‌తో గ్రేవీ ఫ్రై లాగా చేసుకుంటే మాత్రం ఇల్లు మొత్తం సువాసనలతో గుమగుమలాడిపోతుందండి. ఇంకా టేస్ట్ విషయానికొస్తే చెప్పనవసరం లేదు. చాలా చ చాలా బాగుందని చెప్పాలి. అంటే నేను తినను. మా హస్బెండ్ టేస్ట్ చేసి చాలా మంచిగా, చాలా టేస్టీగా వచ్చిందని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మన మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. నేను ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్‌గా వేస్తాను. జస్ట్ ధనియా పౌడర్, గరం మసాలా, కొద్దిగా కారం అండ్ తగినంత సాల్ట్ అండ్ పసుపు. ఆల్రెడీ ముందు మ్యారినేషన్‌లో వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎక్కువ ఏమి అవసరం లేదు. కొద్దిగా జీరా పౌడర్ అంతే. ఇంకా చాలు. ఇంకా హెవీ మసాలాలు ఏమి అవసరం లేదు. ఈ మసాలా మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయ్యే వరకు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈలోపు నేను టమాటోను పేస్ట్ కూడా చేశాను. బికాస్ కొంచెం గ్రేవీ లాగా వస్తే మనకు చాలా బాగుంటుంది. రైస్‌లో కలుపుకునేకైనా ఇంకా లేకుంటే ఆహ్, బిర్యానీలోకైనా కొద్దిగా గ్రేవీ టెక్స్చర్ వస్తే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. సో, అందుకే టమాటోని మంచిగా మిక్సీకేసి ప్యూరీ చేసి పెట్టుకున్నాను. సో, ఆ ప్యూరీ కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తాను. సో, ఈ టమాటాను యాడ్ చేసిన తర్వాత ఈ టమాటాలోని పచ్చి వాసన అంతా పోయే వరకు మనం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఇల్లు మొత్తం నాకైతే చాలా మంచి స్మెల్ వచ్చిందండి. ఆహ్, ఈ మసాలాలోని ఘాటు అండ్ ఆయిల్‌లో ఈ రొయ్యలు ఫ్రై అవుతుంటే కిచెన్ మొత్తం గుమగుమలాడిపోయింది. వెజిటేరియన్ అయిన నాకే ఎంతో మంచిగా అనిపించింది ఆ స్మెల్. సో, ఇలా టమాటో మొత్తం ఎగిన తర్వాత మన కొబ్బరి పాలు తీసుకున్నాం కదా! ఆ కొబ్బరి పాలు యాడ్ చేయాలి. సో, నాకు రొయ్యలు తక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి కొబ్బరి పాలు తక్కువగానే యాడ్ చేసుకున్నాను. నేను మొన్న ఏకాదశికి కొబ్బరికాయ కొట్టాను కదా! సో, కొబ్బరిని వేస్ట్ చేయడం నాకిష్టం ఉండదు. అందుకే ఇలా కొబ్బరి పాలు యాడ్ చేశాను. ఏ కర్రీ మనం యాడ్ చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది కొబ్బరి పాలు యాడ్ చేస్తే. సో, ఇలా కొబ్బరి పాలు యాడ్ చేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బా ఈ కొబ్బరి పాలంతా ఎగిరిపోవాలి. అంటే మొత్తం అంతా బాయిల్ అయ్యి మన ఫ్రాన్స్‌కి బాగా పట్టాలి. సో, అంతవరకు బాయిల్ చేసుకుందాము. సో, ఇది బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆలోపు మనము మసాలాలు అవి కలిసేలా అంతా కలిసేలా అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ దగ్గరకయ్యే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. సో, ఇలా నాకైతే దగ్గరకు ఒక 5 మినిట్స్‌లో నాకిలా దగ్గరకొచ్చేసింది. ఇప్పుడు లాస్ట్‌లో కొద్దిగా గ్రీన్ చిల్లీ అండ్ కొద్దిగా మన కొరియాండర్ కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని దించేసుకుంటే మన రొయ్యల ఫ్రై అయిపోయినట్టే. పైకి కరకరలాడుతూ, లోపల జ్యూసీగా అండ్ తక్కువ మసాలాలతో మంచిగా కొబ్బరి పాలు వేసి చేసిన ఈ కర్రీ అయితే మాత్రం ఆసమ్ ఉంటుందండి.
క్వాంటిటీ తక్కువొచ్చినా కూడా టేస్ట్ మాత్రం చాలా మంచిగా కుదిరింది. సో, ఇంతే అండి. చాలా సింపుల్. చాలా సింపుల్‌గా అండ్ ఈజీగా అయిపోయింది నాకైతే. సో, ఇది నేను సెపరేట్ చేసేసుకొని బౌల్‌లో వేసేసుకున్నాను. బికాజ్ సేమ్ ప్యాన్ మీద నేను మళ్ళీ సాల్మన్ గూడా చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మన హ్మ్. సాల్మన్‌తో షాలో ఫ్రై చేశాను. సో, సా ఈ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాల్మన్ ఫిషు టేస్ట్‌లోనే కాదండి, హెల్త్‌కి కూడా చాలా మంచిది. అండ్ దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉంటాయి. అండ్ ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకోవాలి. దీని స్కిన్ చాలా ఈజీగా వచ్చేస్తది. మనము ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. స్కిన్ ఉంచుకున్న మంచిదే. కాకపోతే నేను ఆహ్, స్కిన్ తీసేస్తాను. స్మెల్ తగ్గుతుందని. ఇది ఎక్కువ స్మెల్ ఏం రాదు. బట్ స్టిల్ నేను తీసేస్తాను. తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి. జస్ట్ ఆహ్, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్, పసుపు ఇంతే. ఇంకేం యాడ్ చేయను. ఇవి యాడ్ చేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మ్యారినేట్ చేసుకుంటాను. సో, ఇలా ఈ దీనికి మన చేపకి మొత్తం పట్టేలాగా ఈ కారం ఈ మ్యారినేషన్ మసాలా మొత్తం పట్టిచ్చేసుకొని ఒక కొంచెం సేపు పక్కన పెట్టేసుకొని తర్వాత ఇంకా ఫ్రై చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఫిష్‌లో. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన ఆహ్, హార్ట్ హెల్త్‌కి చాలా మంచిదండి. అండ్ విటమిన్ డి అండ్ విటమిన్ బి12 కూడా ఉంటాయి ఇందులో. సో, ఇవి ఇక్కడ యూకేలో ఎస్పెషల్లీ ఇక్కడ యూకేలో మాకు విటమిన్ డి అండ్ విటమిన్ బి12 చాలా డెఫిషియన్సీ ఉంటది. సో, నేను కూడా వెజిటేరియన్ అయినా కూడా నేను కూడా ఇది తినాలి, స్టార్ట్ చేయాలి అనే తెచ్చుకున్నాను. చూసాను, ట్రై చేశాను తినేదానికి. బట్ ఇలా షాలో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ డీప్ ఫ్రై కూడా అవసరం లేదు. జస్ట్ మ్యారినేట్ చేసి కొంచెం పక్కన పెట్టేసి 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేసామనుకోండి, ఇందులో విటమిన్స్ అన్నీ ఎళ్ళిపోతాయి. సో, ఎక్కువ సేపు కాకుండా జస్ట్ 2 మినిట్స్‌కే ఇంకా మనకి ఫిష్ ఈజీగా కుక్ అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా మంచిగా వస్తుంది. అండ్ రుచికి రుచి, హెల్త్‌కి హెల్త్. ఇది తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ బి12 అండ్ మెమరీ పవర్ కూడా చాలా పెరుగుతుంది. సో, చిన్న పిల్లలకి ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ఇండియాలో కూడా ఈ ఫిష్ దొరుకుతుంది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా మంచిగా కుదురుతుంది. అంతే. ఇంకా ఆహ్, నేను స్టవ్ ఆపేసేసుకున్నాను. జస్ట్ పాన్ వేడికి అది ఫ్రై అయితుంది. అంతే. 2-3 మినిట్స్ చాలు. ఎక్కువ సేపు అవసరం లేదు. అంతే. అండ్ ఫైనల్‌గా మన గుమగుమలాడే ఎగ్ బిర్యానీ. ప్రతి సండే నేను ఎగ్ బిర్యానీ అయితే చేస్తాను. బికాజ్ నేను తినే ఏకైక ప్రోటీన్ అంటే ఎగ్ మాత్రమే. సో, అంతే అండి. ఇది మా సండే స్పెషల్ ఎగ్ బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై అండ్ సాల్మన్ ఫిష్ ఫ్రై. థ్యాంక్ యూ సో మచ్.